హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీజీ హోమ్స్. దిస్ ఇస్ సంధ్య. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ హౌస్ విషయానికి వస్తే ఇది వచ్చి 3 BHK ఫ్లాట్ అండి. ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్లాట్ ఉంటుంది, మొత్తం 4 ఫ్లోర్స్ ఇవి. నేను చూపించేది వచ్చి 3rd ఫ్లోర్. ఎందుకంటే మనకి అన్అఫిషియల్ ఫ్లాట్ 4th ఫ్లోర్ అయిపోయింది. 3 ఫ్లాట్స్లో ఫస్ట్ సెకండ్ అయిపోయాయి. మనకి అవైలబుల్ ఉంది అయితే కనుక 3rd ఫ్లోర్ ఒకటే. సో నేను అందుకే మీకు 3rd ఫ్లోర్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆ ఫ్లాట్ అనేది చూడండి, ఇది వచ్చేసి హాల్. మనకి వీళ్ళు మొత్తం వుడ్ వర్క్తో సహా మొత్తం చేసేసి ఉంచారండి ఆల్రెడీ. ఎక్సలెంట్ ఉంటుంది ఫ్లాట్ అయితే. సీలింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ మొత్తం మనకి కంప్లీట్గా రెడీ టు మూవ్ అనమాట ఫ్లాట్ అయితే. ఇది వచ్చి హాల్లో వచ్చేసి మనకి 2 డోర్స్ ఉంటాయండి. మెయిన్ డోర్తో పాటు ఉత్తరం డోర్ కూడా ఉంటుంది. అంటే మెయిన్ డోర్ వచ్చి ఈస్ట్ ఫేస్, సో ఉత్తరం డోర్ ఉంటుంది. అలాగే ఇది వచ్చి కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా నుంచి మనం బయటికి మెట్ల ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి కూడా మనకి వే అనేది ఉంది. సో హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది చూసారా. సో అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. నేను చూపించే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ చూడండి ఎంత బాగుంటుందో. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వడం, గ్లాసీ ఫినిష్ నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ కూడా మొత్తం మనకి మార్బుల్ టైల్స్ మొత్తం మనకి చక్కగా నీట్గా ఫినిషింగ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పూజా గది అండి, పూజా రూమ్. చిన్నగా మనకి పూజా మందిర్ అయితే కనుక హాల్లోకి ఇటు కిచెన్లోకి లేకుండా చక్కగా మధ్యలో మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ స్లైడ్ కబోర్డ్స్. మీకు ఎక్కడ చూసినా సరే స్లైడ్ కబోర్డ్సే ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్ ఒక డోర్, ఒక వే మొత్తం, అంటే ఒక వాల్ మొత్తం మనకి వీళ్ళు మనకి కబోర్డ్ అంతా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద కబోర్డ్స్. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా మంచిగా టైల్స్ అవి వేసి చాలా నీట్ ఫినిషింగ్ అండి. మీకు బిల్డర్ గారు ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అవ్వలేదు వర్క్ విషయంలో. సో చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే మాత్రం. అండ్ ఏరియా కూడా బాగుంటుంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పా కదా, అది ఈస్ట్ ఫేస్ వచ్చేసి, ఇది వచ్చి ఉత్తర ముఖం అనమాట. అటు నుంచి కూడా మనకి ఒక సందు ఉంటుంది, అందులో నుంచి మనకి వెళ్ళడానికి ఉంటుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం మనం. సో లైట్స్ ఆన్ చేస్తున్నా, అందుకే టైం పట్టింది. సో ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది. అంటే బాల్కనీ కాకుండా బయటికి వెళ్ళడానికి, అంటే బయట బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు గెస్ట్ బెడ్రూమ్ నుంచి. సో అటు వెళ్ళడానికి కూడా మనకి డోర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఇది బాల్కనీ కూడా వస్తుంది. మనకి రోడ్డు వ్యూ కానీ మీకు ఏరియా ఎట్లా ఉందనేది మీకు జస్ట్ నేను వ్యూ చూపించడానికి తీసాను అనమాట. బాల్కనీలో కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. మనం ఈవినింగ్ అప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వడానికి కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అది రోడ్ సైడ్ ఫ్లాట్, రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి. ఇది డోర్ చెప్పా కదా నేను, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అని చెప్పి. సో దీని ఎస్ఎఫ్టీ ప్లింత్ ఈ డీటెయిల్స్కి వస్తే కనుక ఎస్ఎఫ్టీ వచ్చేసి 1750 ఎస్ఎఫ్టీ అండి. ప్లింత్ ఏరియా వచ్చేసి మనకి 1300 వస్తుంది. వీళ్ళు మనకి ఇచ్చే స్థలం వచ్చి 50 గజాలు వస్తుందండి. 50 గజాల స్థలం అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారండి. ప్రైస్ అయితే పెద్దగా నెగోషియబుల్ ఉండదు. సో మీకు నచ్చితే కనుక మనం డైరెక్ట్ కూర్చొని మాట్లాడొచ్చు. సో దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను. సో మీరు నాకు కాల్ చేయొచ్చు. సో మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే కనుక నేను తీసుకెళ్తాను. ఇది వచ్చేసి మీకు తాడిగడపలో ఉందండి. లైక్ మీకు తాడిగడప అంటే ఇటు నుంచి పప్పుల మిల్ సెంటర్ అంటారు కదా, పప్పుల మిల్ సెంటర్ నుంచి 1.5 km ఉంటుందండి కన్ఫర్మ్గా. మెయిన్ రోడ్ మీద అయితే కాదు, పప్పుల మిల్ సెంటర్ నుంచి 1.5 km ఉంటుంది. మీకు ఓకే అనుకుంటే విజిట్ చేయొచ్చు హౌస్ అయితే. ఇది ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ సంధ్య.